మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలోని సీతారాం నాయక్ తండాలో ఆకేరు వాగు వరద బాధితులను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారాం నాయక్ తండాలో వరద వలన అపార నష్టం జరిగిందని, రైతుల భూములు వ్యవసాయానికి 4-5 సంవత్సరాల వరకు పనికి రాకుండా మారాయని అన్నారు. వరి పంట నష్టం రైతులకు కన్నీళ్లు మిగిల్చిందని, ఇళ్లలో ఉన్న ధాన్యం తడిసి నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వాధికారులు నష్టపరిహారం సరిగ్గా అంచనా వేయాలని, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వారికి మనోధైర్యం కల్పించాలని తెలిపారు. हमारे शांति भाई इट्ला కూడా కాదు ఈ సీతారాం నాయక్ తండా ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. వారి ఆత్మస్థైర్యానికి, వారు ప్రదర్శించిన మనోనిబ్బరం, మనోధైర్యాన్ని చూసి నిజంగా చాలా సంతోషం అనిపించింది. మొన్న 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ వర్షంలో ఇక్కడే ఉన్న ఆకేరు వాగు ప్రవహించడం ద్వారా ఈ తండా ఆకేరు వాగు దగ్గరలో ఉండటం, మరి తెల్లారుజామున ఇండ్లలో నీళ్ళు వచ్చి అందరూ కూడా ఇంటి పైన స్లాబ్ల మీద రోజంతా గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకటి దురదృష్టం ఇలాంటి సంఘటన జరగటం. ఒకటేమో ఇండ్లలో ఉన్న అన్ని వస్తువులు మరి దేనికి పనికి రాకుండా పోయినాయి, చాలా కొట్టుకుపోయినాయి. అలాగే వాళ్ళు వ్యవసాయానికి యోగ్యంగా లేకుండా భూములని 4-5 సంవత్సరాలు వ్యవసాయం చేసుకోలేనట్టు విధంగా ఇసుక మెట వేసింది. రాళ్ళు రప్పలు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి. ఉన్న పంట బాగా పూర్తిగా నష్టం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రావడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మీరు ఇక్కడికి వచ్చి ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ పూర్తిగా నెరవేర్చండి, వాళ్ళలో మనోధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగినాం, కానీ బయట నుంచి వచ్చిన ఇద్దరు, ఒక మోతీలాల్ నాయక్ గారు కానీ, యశస్విని అమ్మాయి అశ్విని కానీ ఇక్కడ కొట్టుకోపోవడం, చనిపోవడం నిజంగా దురదృష్టకరం. ఇక్కడ లోతుపాతులు వాళ్ళకి తెలియకపోవడం, అందుకని ఈ ప్రమాదం సంభవించింది. మిగతా వాళ్ళందరినీ కూడా అధికారులు చాలా అప్రమత్తంగా ఉండి అలర్ట్ చేసి వాళ్ళని కాపాడుకోగలిగారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే ఇప్పుడు ఇళ్లకు నీళ్ళు వచ్చి పంట పొలాలు పాడైపోయి, ఇంట్లో వస్తువులు పాడైపోయి, తిండికి కూడా గింజలు లేకుండా రోడ్ల మీదకి వచ్చిందో వాళ్ళు తిరిగి నిలదొక్కొని సామాన్య పరిస్థితి వచ్చే వరకు వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం, అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు, దాంతోపాటు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు లేకపోతే దాతలు ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అందుబాటులో లేకుండా ఉన్నాను, రాలేకపోయాను. లేకుంటే మేము అందరం అడుగుదామనుకున్నాం. ఈ ప్రజలు ఏం కోరుకున్నారో అది వాళ్లకు పూర్తి కావాలి. మరి కొంచెం దూరంగా ఎత్తుగా నీళ్లు రాని, ఎందుకంటే ఈ ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంటుంది. వాళ్ళు స్వయంగా 24 గంటలు ఆ నీళ్లలో ఉండి అనుభవించారు కాబట్టి వాళ్ళ దృశ్యాలు ఇంకా వాళ్లకు వెంటాడుతున్నాయి. అందుకనే వాళ్ళు బాగా ప్రాణభీతితో, భయంతో మరి వణికిపోతున్నారు. కాబట్టి వాళ్ళను పక్కకు తీసుకెళ్ళి కొత్తగా ఒక కాలనీ కట్టించే వరకు, వాళ్ళ పొలాల్లో మరి ఇసుక మెటల్ తీసేసి వ్యవసాయానికి యోగ్యంగా మార్చే వరకు, అలాగే వాళ్ళ